నమస్తే. అటు అధికార పక్షం, ప్రతిపక్షానికి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చర్చలకు సిద్ధమా అని అటు కేటీఆర్ సవాల్ కూడా విసురుతున్నాడు. మాట్లాడదాం ఒక 2, 3 అంశాల గురించి. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఉన్నారు. కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నాడు. మీరు చేసిన సంక్షేమం ఏముంది, మేము చేసిన సంక్షేమం ఏముందో బహిరంగంగా వచ్చే దమ్ముందా, చర్చ పెడదామని సవాల్ విసురుతా ఉన్నాడు. కేటీఆర్ ఒక శాసనసభ్యుడు. ఈరోజు 10 ఏళ్ళు వారు పరిపాలించినప్పుడు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎంగా ఆ రోజు పనిచేసిండ్రు. ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. సో శాసనసభ ఏదైతే శాసనసభ్యులకు కానీ మా అందరికి కూడా దేవాలయం లెక్క విషయాలపైన చర్చించుకోనికి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకుంటాం. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేఖ రాసి అసెంబ్లీకి వస్తే ఏ విషయం పైనన్నా బహిరంగంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా చర్చకి సిద్ధమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిండ్రు. నిజంగా కేటీఆర్కి ఈ విషయాలపైన చర్చించాలనే ఉద్దేశం ఉంటే ఫామ్ హౌస్లో పండుకున్న ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ అయ్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పి లేఖ రాయిపిస్తే తప్పనిసరిగా దాన్ని ఆమోదింపజేసి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడిగే ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పడంతో పాటు 10 ఏళ్ల వారి పరిపాలన గురించి 3 సంవత్సరాలు మేము పరిపాలించిన విధానం గురించి అన్నిటిపైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని పక్కన పెట్టి చెట్టుకాడికి రా పుట్టకాడికి రా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి స్థాయి కేటీఆర్ది కాదు. నిజంగా కేటీఆర్కి చర్చించాలనే ఒక గుల ఉంటే విషయాలపైన మాట్లాడాలంటే శాసనసభలో నాకు ఉండే అవకాశం లేదు. కాబట్టి శాసన మండలి సభ్యునిగా కేటీఆర్ ఏ విషయం పైన చర్చించాలని ఆయనకు ఉద్దేశం ఉందో ఆయనను బయటికి రమ్మని చెప్పండి, ఆయన స్థలం చెప్పమని చెప్పండి. శాసన మండలి సభ్యునిగా ప్రభుత్వ విప్పుగా ఆయన సవాల్ విసిరడానికి వెళ్ళి ప్రతిదానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, బహిరంగంగా రావాలి అనేది మీరు ఏదైతే అంటున్నారో దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన అవసరం లేదు, ఆయన యొక్క నీడ మేమే కదా, ఆయన మాటలు కానీ ఆయన డైలాగులు కానీ ఆ మాటలను మేమే మాట్లాడతాం, ఆయన ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు బహిరంగంగా. బతుకున్న వ్యక్తినే చచ్చిపోయింది ఆయన ఎందుకు అనే విధంగా కేటీఆర్ మాట్లాడితే ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తా. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి ఈరోజు ఫామ్ హౌస్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము కూడా ఆయన రమ్మని చెప్పి అడిగేటోళ్ళం కాదు. అసెంబ్లీలో అధికార పక్ష నాయకునిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆయన బాధ్యతని మేము గుర్తు చేస్తున్నాం. ఆయన ఒక బాధ్యతలు ఉన్నాడు కాబట్టి, ఒక కుర్చీలు ఉన్నాడు కాబట్టి తన బాధ్యత మేరకు రమ్మని చెప్పండి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము కూడా వస్తామని చెప్పి చెప్తున్నాం. ఇది పక్కన పెట్టి ఆయన ఎందుకంటే ఆయన మరి అంగీకరించిండని చెప్పి మేము భావిస్తున్నాం. మేము చేసే అభివృద్ధిని ప్రజలు నిజంగానే విశ్వసించారు, ప్రజల్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటికి వస్తలేడు. కానీ ఈ కొడుకులు కడుపు మంటతోటి బాబామరుదులు ఇద్దరు కూడా కుర్చీ పైన ఆ కుర్చీలో కూర్చోవాలని ఒక కుళ్ళుతోటి కుతంత్రాలతోటి ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డిపై మీద కొట్లాడడానికి మేము సరిపోతాము, హరీష్ రావు నేను, కేసీఆర్ చాలా ఎక్కువ అవసరం లేదని చెప్తున్నాను. నేను అదే చెప్తున్నా. కేటీఆర్ స్థాయి రేవంత్ రెడ్డి గారి స్థాయి ఒకటి కాదు. రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన కేసీఆర్ గారు 3 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి స్థాయి ఒకటి. కేటీఆర్ స్థాయి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఈరోజు మంత్రి హోదాలున్న విప్ హోదాలున్న నా స్థాయి ఒకటి. కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి గారితో పోల్చుకోవడం మానేసి ఏదన్నా ఉంటే మాతో చర్చలకు రావాలని చెప్పి నేను కూడా ఆహ్వానిస్తున్నాను. బీఆర్ఎస్ లేదా కేటీఆర్ వీళ్ళు చెప్తా ఉన్నారు 28,720 కోట్లు మీరు రైతు భరోసా డబ్బులు బాకీ ఉన్నారంటే ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పుడు సిగ్గుండాలే. నిన్న 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి 2 రోజులలో ఇప్పటికే 4,000 పైచీలకు 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇప్పటికే రైతు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. 9 రోజుల్లో 9,000 కోట్లు ఇస్తామని చెప్పినాం. తప్పనిసరిగా ఇచ్చి తీరుతాము. రైతులకి మంచి చేస్తుంటే ఈ కడపమంటే ఎందుకు, కళ్ళల్లో ఈ విషయం ఎందుకు చిమ్మేసే ప్రయత్నం చేస్తుర్రు, ఎందుకు ఈ అక్కసు మాటలు మాట్లాడుతుండు? నిజంగా ఆయనకి ఏదన్నా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రమ్మంటున్నాం కదా. అలా అయ్యని తీసుకొని ఇంతెందుకు మాట్లాడుతుండు? అయ్యను అసెంబ్లీకి తీసుకురాలేడు, చెల్లె అడిగే మాటలకి సమాధానం చెప్పలేడు, బయటకు వచ్చి మచ్చరిపాయల లెక్క మాటలు మాట్లాడతాడు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు చేష్టలు డ్రగిస్ట్గా లెక్క మాట్లాడే మాటలు మానుకొని, గాంజాయి కొట్టి బయటకు వస్తే ఎట్లా మాట్లాడతాడు అసలు మాటలు మానుకొని ఇప్పటికన్నా బాధ్యతతోటి పనిచేయమని చెప్పి కేటీఆర్కి సూచిస్తున్నాడు. ఈ ప్రజలకు పంచాయతీ తక్కువ ఉంది, దోచుకోవడం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు దోచుకోండి, సంతోషంగా 2.5 ఏళ్ళు ఉంది కదా, దోచుకోండి, మిగతా 20 ఏళ్ళు మళ్ళీ మీరు భూతత్వం పెట్టి వెతకాలి మిమ్మల్ని అని కేటీఆర్ బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఆస్తి ఎంత పెరిగిందో, ఎవరెంత దోచుకున్నది దాచుకున్నది పంచుకోవడంలో ఎవరికి పంచాయతీలు అయినాయో సొంత చెల్లె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి చెప్పింది. రాబందులు రాక్షసులు లెక్క వీళ్ళు దోచుకుర్రని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యురాలే వాళ్ళపైన ఆరోపణలు చేసింది. ముందు వాళ్ళకి అంటిన బుడిదని దూడ్చుకునే సిగ్గు లేదు, కానీ
చెయ్యని వాటిని మాపైన విమర్శలు చేసే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ చేస్తుండ్రు. ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. 2029లో కాంగ్రెస్ బీజేపీ తోటి పోట, బీఆర్ఎస్ తోటి పోట. ఎందుకంటే 3 రోజుల పర్యటన చేసిన నితిన్ నబీన్ చెప్తా ఉన్నాడు, మేమే ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కూడా చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రిస్తదార్ సమితి, ఈ ఇద్దరు కలిసే రేపు పొద్దున ఎన్నికల్లోకి వస్తారు. ఇద్దరిని కూడా మళ్ళీ బండకేసి కొడతాం. ప్రజల ఆశీస్సులతోటి తప్పనిసరిగా మేము ఇచ్చే సంక్షేమం, మేము చేసే అభివృద్ధితోటి ప్రజలు మళ్ళీ మాకు పట్టం కడతారని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు చెప్తా ఉన్నారు. 2029 ఎన్నికల్లో ఇద్దరు కలిసే వస్తారు. ఇద్దరిపై కూడా మా పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది, వాళ్ళే మా ప్రత్యర్థులు అని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలివేలు.